నమస్తే, వెల్కమ్ టు ఐడియల్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మహారాష్ట్రలోని ముంబై లిఫ్ట్లో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు. శ్రీరంగ నీతులు చెబుతున్న జగన్, పోలీసులు లేకుండా బయటికి రాగలరా? మంత్రి కొల్లు రవీంద్ర సూటి ప్రశ్న. ఫుడ్ కోర్టులో అగ్ని ప్రమాదం, ఫుడ్ కోర్టు మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత, ఇంటికి నిప్పంటించిన ఆందోళనకారులు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని మారుతినగర్లో ప్రార్థనా సౌండ్ సిస్టమ్ విషయంలో 2 సామాజిక వర్గాల మధ్య తీవ్ర గొడవ జరిగింది. సామాజిక వర్గంపై మరో సామాజిక వర్గం ఇంటి మీదకి వెళ్లిన దాడికి పాల్పడుతుండగా 2 వర్గాలకు సర్ది చెప్తున్న అయ్యప్ప స్వామి మాలాధారునిపై చేయి చేసుకున్నట్లు ఒక వర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దాడికి ప్రోత్సహించిన జాలం నాగన్న అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయ్యప్ప స్వామిపై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని శివస్వాములు పోలీస్ స్టేషన్ ఎదుట కేజీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఇందుకు బాధ్యులైన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిరాకరించడంతో పోలీస్ స్టేషన్లోకి శివస్వాములు దూసుకురావడానికి ప్రయత్నించారు. పోలీసులు సర్ది చెప్పడంతో శివస్వాములు శాంతించారు. దెబ్బలు తిన్న వారికి దాడికి ప్రోత్సహించిన వ్యక్తితో క్షమాపణ చెప్పించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.
మహారాష్ట్రలోని ముంబై లిఫ్ట్ లో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు. శ్రీరంగ నీతులు చెబుతున్న జగన్, పోలీసులు లేకుండా బయటికి రాగలరా? మంత్రి కొల్లు రవీంద్ర సూటి ప్రశ్న. ఫుడ్ కోర్ట్ లో అగ్ని ప్రమాదం, ఫుడ్ కోర్ట్ మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత, ఇంటికి నిప్పంటించిన ఆందోళనకారులు. రాజకీయంగా ఎదుర్కోలేకనే వెలమజాతిని సీఎం రేవంత్ టార్గెట్ చేశారు. అన్ని మర్యాదలు అతిక్రమించి సీఎం మాట్లాడడం సరైన పద్ధతి కాదు. జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సంజయ్కి నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ భేదభావం లేకుండా అందరినీ గౌరవిస్తామని ప్రమాణం చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు మాటిచ్చారు. కానీ అవన్నీ మరిచిపోయి ఒక జాతిని టార్గెట్ చేయడం సరికాదు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారు. సీఎం తప్పకుండా ఇలాంటి వైఖరిని మార్చుకోవాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసు. గాంధీ భవన్ లో అఫీషియల్ గా మీటింగ్లకు హాజరవుతున్నారని అన్నారు. జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులకు 30 మందికి కాంగ్రెస్ బీఫామ్లు కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదు. రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను ఒక్కొక్కటిగా తుంగలు తొక్కడం భవిష్యత్తు తరాలకు మంచిది కాదు. వెంటనే స్పీకర్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నామని వారు అన్నారు. ఫుడ్ కోర్ట్ లో అగ్ని ప్రమాదం, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా నుంచి బడగంపేట వెళ్లే ప్రధాన రహదారిపై లెనిన్ నగర్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు మీర్పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొని వచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ కోర్ట్ మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫైర్ స్టార్ట్ అయింది అక్కడ వాళ్ళు ఆయన మీరైనా ఉండే వైర్ వాళ్ళు మీరు రండి, వీళ్ళు ఏం చేస్తారేమో. ఇంకా ఏం కనిపిస్తుంది ఆయన చేస్తే మీద వాడతారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అనడం సంతోషం. నీ సంసారం నువ్వు చక్కగా చేసుకోకుండా నా సంసారంలో చిచ్చు పెట్టాలని ఎందుకు చూస్తున్నావయ్యా?
సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని స్పీకర్ తీర్పిచ్చాడు. ఇప్పటికైనా బుద్ధిగల ఇల్లాలిగా మంచిగా సంసారం చేసుకో. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్ లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైనా కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమైనా కానీ ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకోరే? నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తలేను కదా. నీ సంసారం నువ్వు చక్కగా చేసుకుంటావు, నా సంసారాలు చిచ్చు పెట్టకంటున్నావు, నా కుటుంబం చిచ్చు పెట్టకంటావు, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకంటావు. దాన్ని గౌరవించాలి. దాని భిన్నంగా ఉందనుకునే వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఏ విధంగా ఉంటుందో దే విల్ బి అటెంప్ట్. నేనేమంటున్నా, ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు, అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందా కానీ, బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది. దాని తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతాయో తెలియదు. బట్ యాజ్ ఆన్ దిస్ డే ఏదైతే ఉందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 20 వార్డుల అభ్యర్థులతో కలిసి రోడ్ షో జరిపిన మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను గెలిపించాలంటూ ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో కలిసి ప్రచార రథంపై రోడ్ షో జరిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి అంగుళాన్ని తాను తడివి ముద్దాడిన ప్రాంతమని, కొడుకుకి తల్లి ఎలా ముఖ్యమో రాజకీయంగా నాకు ఈ ప్రాంతం అంత ముఖ్యమని, ఇక్కడి ప్రజల కోరిక మీద కల్లూరును మున్సిపాలిటీ చేయడానికి 15 రోజుల్లోనే ఆర్డర్ తెచ్చామని, తాను ఈ ప్రాంత ప్రజల దీవెనలతో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మంత్రిగా ఉన్నానని, కల్లూరులో అభివృద్ధి జరగాలంటే 20 వార్డు మెంబర్లను గెలిపించాలని, రంగురంగుల జెండాలు పట్టుకు తిరిగే వారు మాటలు నమ్మవద్దని, అధికారంలో లేకుండా ఎలా మీరు అభివృద్ధి చేస్తారని వారిని ఓటర్లు ప్రశ్నించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమం పథకాలను అమలు చేస్తూ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిందని, మాయమాటలు సొల్లు కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టవద్దని, ఇది నేను పుట్టి పెరిగిన గడ్డ అని, ఏంది మీ రాజకీయాలు చేసేదని ప్రశ్నిస్తూ కల్లూరు అభివృద్ధి కోసం ఇంకా 50 కోట్ల నిధులనైనా తెచ్చి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 11వ తారీఖు జరుగు కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ, రేవంత్ అన్న పార్టీ, సీనన్న పార్టీ, తుమ్మల గారి పార్టీ, బట్టి గారి పార్టీ, రాగమై దయానంద్ గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 20 మంది ఈ వ్యాన్లో ఉన్నారు. ఈ 20 మంది గుర్తు మీ గుర్తు, మనందరి గుర్తు, హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతూ, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ కొడుకైనా ఎంత ఎదిగినా తల్లి దగ్గర కొడుకే, ఏ కొడుకు ఎంత ఎత్తు ఎదిగినా తల్లి దగ్గర కొడుకే, ఏ నాయకుడు ఎంత ఎత్తు ఎదిగినా తను పెరిగిన ప్రాంతం, తను ఉన్న ప్రాంతం, తను పుట్టిన ప్రాంతం, తను చదువుకున్న ప్రాంతం ఎంత ఎత్తు ఎదిగినా ఆ ప్రాంతాన్ని మర్చిపోడు. కొడుకుకు తల్లి ఎట్లనో పెరిగిన ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా ఆ వ్యక్తికి ఆ ప్రాంతం అంత ముఖ్యం. ఈ కల్లూరు మున్సిపాలిటీలో ప్రతి అంగుళాన్ని తడిమి ముద్దాడినోండి నేను. శ్రీరంగ నీతులు చెబుతున్న జగన్ పోలీసులు లేకుండా బయటకు రాగలరా? మంత్రి కొల్లు రవీంద్ర సూటి ప్రశ్న. నోరిప్పితే శ్రీరంగ నీతులు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి పోలీసులు లేకుండా బయటకు రాగలరా అని రాష్ట్ర ఎక్సైజ్ గనుల భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం జరిగిన అన్నా క్యాంటీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ వంకతో వెళ్లిన జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస సంస్కృతికి తెరలేపిన జగన్ రెడ్డి ఎదుటివారికి నీతులు చెప్పే అర్హత లేదన్నారు.
ఆయన చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేది ఏదో అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్న సంగతి ఆయనకు తప్ప అందరికీ తెలుసు అన్నారు. ఆడబిడ్డలను అవమానించడం వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా ఉందన్నారు. ఇలాంటి నాయకులకు ఈ భూమండలం మీద నడిచే అర్హత లేదన్నారు. వారిలో జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని అన్నారు. సీఎం చంద్రబాబుపై ఇష్టారాజ్యంగా నోర్పారేసుకున్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాకుండా ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేశారని వారు తెలియజేశారు. ఆ ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అభిమానులు అంబటి ఇంటి వరకు వెళ్లారని అన్నారు. పోలీసులు లేకపోతే అంబటి రాంబాబు ఏమైపోయేవారో తెలుసుకోవాలని అన్నారు. అంబటి రాంబాబే కాదు, పోలీసులు లేకుండా జగన్ రెడ్డి బయటకు రాగలరా అని మంత్రి రవీంద్ర ఈ సందర్భంగా ప్రశ్నించారు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. ఈ రకంగానే నిస్సిగ్గుగా చేసేవేమో తప్పుడు పనులు, మాట్లాడేమో శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీ అనుయాయుల్ని పంపించి ఆవేశాలు వచ్చినాయి, వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారు, ఆవేశాలు రావా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్. మొన్న అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. పొలిటికల్గా మాట్లాడవచ్చు, పొలిటికల్గా విమర్శలు చేసుకోవచ్చు, అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగత హననానికి వాళ్ళు దిగజారుతా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ రాంబాబు మాట్లాడినట్టు తప్పే ఉంది, 2 మాటలు మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే కూడా ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు. ఎలా ఉంటుంది? ఎందుకంటే సొంత బాబాయినే హత్య చేసి మరి ఇవాళ కేసులు కూడా వెళ్లకుండా, వాయిదాలకు కూడా వెళ్లకుండా తిరుగుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుని అతని మీద అనేక కేసులు ఉన్నాయి, వాయిదాలకు వెళ్లకుండా తప్పించు తిరుగుతూ ఉన్నాడు. అంటే చట్టాన్ని పల్నాడుకు సంబంధించి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కొండవీడును గొప్ప పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామంటున్నారు ప్రతిపాటి. అందరి అధికారులతో కలిసి కొండవీడు కోటపై ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన చేశాము. ప్రత్యేక సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో పర్యాటకులు గొప్ప అనుభూతి చెందుతున్నారు. కొండవీడు ఉత్సవాలకు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రత్యేక అతిథులుగా విచ్చేయనున్నారని 7-8 తేదీల్లో మునిపెన్నడూ లేని విధంగా అనేక ప్రజారంజక కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రెడ్డి రాజులు ఏలుబడికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లిన కొండవీడు కోటకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అది నేటి తరానికి తెలియజేసేలా ఉత్సవాల నిర్వహణకు సిద్ధమైనట్టు ప్రతిపాటి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కొండవీడు కోటను భవిష్యత్తులో జాతీయ స్థాయి పర్యాటక ఆటవిడుపు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ప్రతిపాటి పేర్కొన్నారు. సిఆర్డీఏ పరిధిలో ఉన్న చారిత్రక పర్యాటక కేంద్రం కొండవీడు ఒకటేనని, ఈ ప్రదేశం అభివృద్ధితో చుట్టుపక్కల గ్రామాల రూపురేఖలు మారిపోతాయని ప్రతిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. కొండపై 3 చెరువులు ఉన్న ఏకైక పర్యాటక ప్రాంతం కొండవీడు కోటపై 3 ప్రధాన చెరువులు ఉన్నాయని, దేశంలో మరెక్కడా ఇలా కొండపై చెరువులున్న పర్యాటక ప్రదేశాలు లేవని ప్రతిపాటి తెలిపారు. కొండవీడు కోట సహా చుట్టూ మొత్తం 12,867 ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. ఉత్సవాలకు విచ్చేసే పర్యాటకులకు ప్రత్యేక బోటింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినట్టుగా చౌడవరం నుంచి జాతీయ రహదారికి కొండవీడు మార్గాన్ని అనుసంధానిస్తూ టన్నెల్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రతిపాటి చెప్పారు. కొండవీడు కోట దిగువన 1 టీఎంసీ నీరు నిల్వ చేసేలా చెక్ డ్యాం నిర్మించాలన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేశారని అన్నారు. 2 రోజులు కూడా సుమారు సెంట్రల్ మినిస్టరు, స్టేట్ మినిస్టర్స్ 2 రోజులు కూడా మార్నింగ్ 11కి, ఈవినింగ్ 6 to 9 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 6వ తేదీ కళ్యాణం కూడా ఉంది. ఎందుకంటే ఎంతో విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి దేవాలయం కొండ మీద. అదే కాకుండా బోటింగ్ 365 days వాటర్ ఉండే వెదుళ్ళ చెరువులో బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్తో పాటు టెంట్స్ వచ్చినటువంటి వారు ఉండటానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. శాండ్ ఆర్ట్ కూడా పెడుతున్నారు. డిఫరెంట్ ఆకృతులతోటి శాండ్ ఆర్టు, కింద లేజర్ షో, ఫైర్ వర్క్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, సినీ మ్యూజికల్ నైట్స్ కూడా 2 రోజులు
2 రోజులు ఉంటున్నాయి. హెలీ రైడ్స్, హెలికాప్టర్ రైడ్ కూడా, హార్స్ రైడ్ కూడా ఉందా? హార్స్ రైడ్, హెలికాప్టర్ రైడ్ కూడా, అడ్వెంచర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి కాంపిటీషన్ క్విజ్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి 5-6 రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ కూడా ఏంటి, చరిత్రను ఒకసారి నెమరు వేసుకునేటువంటి దానికి. ఎందుకంటే 500-600 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి రూల్ చేశారు. శ్రీకృష్ణదేవరాయల టైంలో రెడ్డి రాజులు రూల్ చేసినటువంటి ప్రాంతం. దీనికి ఒక చరిత్ర ఉంది. కొండవీడు కోటకి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక పోర్టులో కొండ మీద ఇది 12,867 ఎకరాలు ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్. ఇంత పెద్ద ఫారెస్ట్లో 3 లేకులు ఉన్నాయి కొండ మీద. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద 3 లేకులు ఎక్కడా లేవు. పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ళ చెరువు, మూడు చెరువులు ఉన్నాయి. 365 డేస్ కూడా వాటర్ ఉంటుంది. 365 డేస్ వాటర్ ఉంటుంది. వచ్చినటువంటి టూరిస్టులకి బోటింగ్ కూడా ఉంది. ఆ విధంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రను ఒకసారి నెమరు వేసుకునేటువంటి విధంగా ఆనాడు ఎవరైతే రూల్ చేశారో ఈ కొండవీడి పోర్ట్ నుంచి కింద కత్తుల బావి ఉంది. 1 by 1 అన్నీ డెవలప్ చేస్తున్నాం. దానికి తోడు నేషనల్ హైవేకి చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. చౌడవరం నుంచి టన్నెల్ వేసి 5 కిలోమీటర్లో నేషనల్ హైవే కనెక్షన్ ఇద్దాము, ఇది CRDAలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అన్నాడు సీఎం గారు. కాబట్టి ఇవన్నీ కూడా చేసి ఈ కొండవీడి పోర్టు CRDA అమరావతి రాజధానిలో ఒక ప్రపంచ పర్యాటక ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నమస్కారం. కొండవీడు ఉత్సవాలకి మనకు ఫిబ్రవరి 7వ తేదీ 8వ మనకి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొండవీడు ఫోర్ట్ మీద మనకు మార్నింగ్ నుంచి 6 o'clock వరకు చాలా రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే కొండ కింద వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు కూడా వేరియస్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ ఫోర్ట్ మీద ఈ శాండ్ ఆర్ట్, తర్వాత ఫ్లవర్ షో, తర్వాత ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేసి పిల్లలకు కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ జోన్ ఉంటుంది, తర్వాత దేవాలయం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా వచ్చినా కూడా దేవుణ్ణి సందర్శించుకోవచ్చు. అలాగే బోటింగ్, కయాకింగ్ ఉంటుంది. ఇంకా వేరియస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా విజిట్ చేసి ఆహ్లాదాన్ని పొందవచ్చు. అలాగే కింద కూడా మనకు ఈవినింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 o'clock వరకు 2 days కూడా వేరియస్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో దీనికి సంబంధించి జబర్దస్త్ టీమ్, తర్వాత లుక్స్ రాజశేఖర్తో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సింగర్స్ గీతా మాధురి గారు, అలాగే సమీరా భరద్వాజ్ గారు, ఇలా వేరియస్ సింగర్స్ కూడా వస్తున్నారు. సో అందరికీ అలరించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం. ఇందాకే మన చిరుకులూరుపేట చెరువులో గుర్రపు డెక్క తీసేసే కాంట్రాక్ట్ పని బిల్లు మంజూరుకు 15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం. హైదరాబాద్ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించినటువంటి అంశం. చెరువులో గుర్రపు డెక్క తీసేసే కాంట్రాక్ట్ ని ఆన్లైన్ బిడ్డింగ్ లో తీసుకున్న కాంట్రాక్టర్ 40 లక్షల విలువైన పనులు చేసి బిల్స్ కోసం జోనల్ ఆఫీస్ కు వెళ్లిన కాంట్రాక్టర్ కానీ బిల్లులు మంజూరు చేయడానికి ఏకంగా 40 లక్షలు సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి చివరికి 15 లక్షలకు డీలు. ఈ క్రమంలోనే ఏసీబీని ఆశ్రయించిన బాధిత కాంట్రాక్టర్ పక్కా ప్లానింగ్ తో 15 లక్షలు తీసుకునే టైంలో ఆఫీసర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు చిన్నారెడ్డి సహా ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి అధికారులు. లిఫ్ట్ లో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు. మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న గోరేగావ్ ప్రాంతంలో ఉన్న అమోల్ టవర్ లో ఒక పుట్టినరోజు కార్యక్రమానికి గ్యాస్ బెలూన్లు డెలివరీ చేసేందుకు వచ్చిన రాజ్ కుమార్ అనే డెలివరీ బాయ్ బిల్డింగ్ లిఫ్ట్ లో బెలూన్లు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలడంతో లిఫ్ట్ లో ఉన్న డెలివరీ బాయ్ మరో వ్యక్తితో పాటు తీవ్రంగా గాయపడిన హిమని తప్పియా అనే విద్యార్థిని. దీంతో హైడ్రోజన్ నింపిన బెలూన్లను ఎలాంటి భద్రతా జాగ్రత్తలు లేకుండా డెలివరీ బాయ్ తో పంపిన జైస్వాల్ అనే షాప్ యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
సీఎం సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ పూర్తిగా నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న శంకుస్థాపనలు చేస్తూ హడావిడి చేస్తారని ఆరోపించారు. ఇది స్పష్టమైన కోడ్ ఉల్లంఘన అని, దీనిపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం హోదాలో వచ్చి ₹1 నిధి కూడా ప్రకటించకుండా అదే చిల్లర మాటలు, అదే బూతులు మాట్లాడి వెళ్లారని విమర్శించారు. మిర్యాలగూడ సభలో తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అని, ప్రజలు ఆయన మాటలను అసహ్యించుకుంటున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. డైవర్షన్ చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని వ్యాఖ్యానించారు. సీఎం మాటలను ఆహా ఓహో అంటూ ఒత్తాసు పలుకుతూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ చరిత్రలో ఇంత చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఉండరని, రేవంత్ రెడ్డి ఓ పనికిరాని సీఎం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు బంధు ఇస్తామని చెప్పడం మోసపూరిత రాజకీయమని ఆరోపించారు. రైతు బంధు అనేది రైతుల హక్కు అని, తప్పనిసరిగా ఇవ్వాల్సిన నిధులను ఇప్పటి వరకు 3 సార్లు ఎగ్గొట్టారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయనే కారణంతోనే మరోసారి రైతులను మభ్యపెట్టేందుకు రైతు బంధు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. ఇవన్నీ మోసపు మాటలేనని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలని ప్రజలకు జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. నేను ఓ పోలింగ్ బూత్ కాడ చూసిన అమ్మ ముసలాం వచ్చింది నాకే ఓటేసి అవకాశం ఇచ్చి నేను గెలిపిస్తే ఒక ఓటేస్తే నడవని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ తెచ్చిన తర్వాత కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు మీకు తెలుసు బస్సు తిరగాలంటేనే ఈ మూల మీద తగిలేదు. ఒక్క మోటార్ సైకిల్ ఎదురొచ్చినా బస్సు ఆగాలి. వసూలు చేసిండు, మన రైతులను ఇద్దరు పిడుగు పడేసిండు. ప్రభుత్వం కొనదు, మీ ఇష్టం, ఎవరికైనా అమ్ముకోండి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఎన్నుకోయిన 50 పైసలు కేసీఆర్ ఇచ్చింది, నెలలకు ఇచ్చిన సంవత్సరం ప్రతి సంవత్సరం తప్పకుండా ప్రతి పంట సందర్భంలో తిరుమల లడ్డులో కల్తీ చేసి క్షమించరాని నేరం చేశారు. నరసరావుపేటలో జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నరసరావుపేట జనసేన ఇన్ఛార్జి జిలానీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిని భ్రష్టు పట్టించారు. వైసీపీ పెద్దలు తిరుపతిని కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూశారు. పాలు, పెరుగు, వెన్న లేకుండా నెయ్యి ఎలా వచ్చిందో వైసీపీ పెద్దలు సమాధానం చెప్పాలి. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిపి వైసీపీ నేతలు చేయరాని తప్పు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తప్పు చేసినా ఎవరిని వదలడు. స్వామి సేవ ఒక మహాభాగ్యంగా భావించి చేయాలి. అందులో కూడా అవినీతి వైసీపీకే సాధ్యమైంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని హిందువులు భావిస్తున్నారు. కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేయడం సిగ్గుచేటు. తిరుమల లడ్డులో కల్తీ చేసి క్షమించరాని నేరం చేశారని ఆరోపించారు. లడ్డూలు మన ఏదైతే తిరుమల అంటే కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎవరైనా సరే మనకి తిరుమల తిరుపతి వెళ్ళి లడ్డు తీసుకొని వస్తే ఆ లడ్డు మన ఇంటికి ప్రసాదంగా ఇస్తే వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చినంత పవిత్రంగా భావిస్తాం మనం. అలాంటి లడ్డులో ఈ వైసీపీ ప్రభుత్వంలో కల్తీ చేయటం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల పర్యటనలో భాగంగా పలుమార్లు తిరుపతి వెళ్ళటం జరిగింది. అక్కడ భక్తులు లడ్డులో కొంచెం తేడా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీటీవీ ఇచ్చిన నివేదిక ఆధారపరంగా ఈ లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ని ఆదేశించారు. ఏమని? లడ్డులో కల్తీ జరిగిందా, లడ్డు తయారీలో కల్తీ జరిగిందా, జరగలేదా అని. కానీ సిట్ నివేదిక ఇచ్చింది ఏమని? కల్తీ జరిగింది. 60 లక్షల నెయ్యి కాదు, అది పామాయిల్తో రసాయనాలతో తయారు చేయబడింది అని చెప్పి సిట్ నివేదిక ఆధారంగా 220 పేజీలు సిట్ నివేదిక ఇచ్చింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మా దాంట్లో తప్పు జరగలేదు, అపరాధం జరగలేదు అని చెప్పి డ్రామాలు ఆడుతుంది. కానీ అక్కడ జరిగింది. రసాయనాలు అంటే ఏంటి? కొవ్వు పదార్థాలు. ఆ పదార్థాలతో తయారు చేసి ఎంతో అపరాధం చేశారు మీరు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి అంటేనే మనం చాలా కలియుగ దైవంగా భావిస్తాం. కులమతాలకు అతీతంగా ఉంటుంది. అలాంటి దానిలో మీరు అపరాధం చేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఉన్నారో వారందరినీ కూడా సిట్ తీస్తుంది. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి దీనిలో ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. న్యాయవాదుల నిరసన, న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలపాలని తెలంగాణ బార్ అసోసియేషన్లో సమాఖ్య పిలుపు మేరకు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు.
స్వప్న హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. జైన్ సైకిల్ సికింద్రాబాద్ అసోసియేషన్ మా అసోసియేషన్ నుంచి అడ్వకేట్ ఫటర్నిటీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వానికి రిగార్డింగ్ హత్యలు న్యాయదోళన రాను ఎక్కువైపోతున్నాయి. సమాజంలో ఎలా అంటే భయం లేకుండా వెళ్ళిపోతుంది. అంటే సామాన్యుడికి ఇలా ఉంటుంది, అడ్వకేట్స్కే ఇలా ఉంటే మేము కోరింది ఏంటంటే ఈ సంఘటన ఏదైతే జరిగిందో స్వాతి అని అడ్వకేట్ చెవిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ భూమి తగాదాల్లో వాళ్ళు అక్కడే న్యాయం లేకుండా డే లైట్ టైంలోనే ఇలా జరుగుతుంటే గొంతు కోసి చంపేశారు తనను. స్వాతిని ప్రాక్టీసింగ్ చెగల కేసులు చేస్తుంది ఆమె. సో నేను ఖండిస్తున్న ఏంటంటే ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకొని ఇప్పుడన్నా అట్లీస్ట్ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసి అందరు అడ్వకేట్ని ప్రొటెక్షన్ చేయాలని మేము కోరుతున్నాము. తర్వాత మా సికింద్రాబాద్ విషయం మేము చెప్పేది ఏంటంటే ఈసొంటి దానికి మేము ఇప్పటి నుంచే దీన్ని స్టెప్ తీసుకొని ముంగట వెళ్ళాలి. ఈ జరిగిన దీంట్లో హైకోర్టు కూడా ముందుకు వచ్చి ఈరోజు కూడా బైకాట్ చేస్తున్నారు. హైకోర్టు బైకాటింగ్ చేయడం కాదు, ఈ ఉన్న మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి మా అందరు అడ్వకేట్స్ని, అందరు ఫెటర్నిటీ అడ్వకేట్స్ని అందరినీ ప్రొటెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్న సందర్భంగా. సో దీన్ని బట్టి అట్లీస్ట్ ప్రభుత్వమైనా ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చర్యలు తీసుకొని ముందుకు వచ్చేసి అందరినీ ప్రొటెక్షన్ ఇవ్వాలని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.